తమిళ నటుడు విశాల్ మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఆయన కెరీర్లో 36వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు తెలుగులో మొగుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేస్తూ ప్రోమోను విడుదల చేసింది మూవీ టీమ్. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అభిషేక్ జీవేంత ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం విత్ లవ్ నుంచి తెలుగు టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఒకప్పుడు తెలుగు తమిళ సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న లవర్ బాయ్ హీరో అబ్బాస్ మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యాడు. అబ్బాస్ తిరిగి నటిస్తున్న సినిమా హ్యాపీ రాజు. తాజాగా ఈ మూవీ నుంచి తెలుగు ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. దురంధర్ మూవీ త్వరలోనే సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం జనవరి 30 నుంచి దురంధర్ సినిమాను నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్స, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రం హైదరాబాదులో ఘనంగా ప్రారంభమైంది. రాజేష్ జగన్నాథం దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వశిష్ఠ క్లాప్నివ్వగా విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మూవీ వారణాసి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా నిజంగా 2027లో విడుదలవుతుందా మరోసారి స్పందించి 2027లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని క్లారిటీ ఇచ్చింది. తమిళ హీరో శివకార్తికేయన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూరు జూ పార్క్ లోని ఓ ఏనుగును ఆయన దత్తత తీసుకున్నారు. ప్రకృతి అనే పేరు కల ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను 6 నెలల పాటు శివకార్తికేయన్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. హీరో చేసిన ఈ మంచి పనికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. కింగ్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా అందరి చూపులు అతడిపైనే ఉంటాయి. తాజాగా సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన జాయ్ అవార్డ్స్ 2026 ఈవెంట్ లో ఒక్కసారిగా షారూక్ ధరించిన వాచ్ పై పడింది. ఎందుకంటే అత్యంత అరుదైన రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా సఫైర్ మోడల్ వాచ్. దీని విలువ సుమారు 13.5 కోట్ల రూపాయలకు పైమాటే. 18 క్యారెట్ల వైట్ గోల్డ్ తో తయారు చేసిన ఈ వాచ్ కేస్ పై 54 వజ్రాలు, బెజెల్ పై 36 నీలమణి రాళ్లను డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షాహిద్ కపూర్, డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మూవీ ఓ రోమియా. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. తృప్తి దిమ్రి, అవినాష్ తివారీ, విక్రాంత్ మస్సే, నానా పటేకర్, తమన్నా తదితరులు కీలక పాత్రలు నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనీ. కరుణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు మూవీ టీమ్. ఓవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.